अभी आप देख रहे हैं तेलंगाना समाचार। అదానీ కుంభకోణంపై విచారణ చేయాలని గన్ పార్క్ నుండి ఈడీ ఆఫీస్ వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్, జూపల్లి సత్యమేవ జయతే పోస్టర్లను చేతులారా పట్టుకొని ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టిన మంత్రి సీతక్క. ఈడీ ఆఫీస్ ముందు బైఠాయించిన మంత్రులు సీతక్క, పొన్నం, జూపల్లి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదానీ కుంభకోణంపై బీజేపీ సెబీ చైర్మన్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు. దేశం కోసం, సత్యం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని నినదించిన సీతక్క, నల్లధనం తెచ్చి ప్రజలను పంచుతానని చెప్పిన బీజేపీ దేశ సంపదను విదేశాలను తరలించేలా సహకరించారు. బీజేపీ ముప్పు కోసమే టీఆర్ఎస్ పాకులాడుతుందని చెప్పారు. అదానీ స్కామ్ పై వేసేదాకా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఆయన ఇల్లు ఖాళీ చేయించారు, ఆయన సభ్యత్వం రద్దు చేయాలి, ఆయన 8 ఏళ్ల దాకా పోటీ కూడా చేయకుండా చూడాలని వాళ్ళ యొక్క అక్రమాలు బయటకు వస్తేనే ఆ రకంగా తొక్కిపెట్టినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వం. మళ్ళీ మాట్లాడితే మేము నీతివంతులం, మేము యాంటీ కరప్షన్ విధానాలు అంటున్నారు. మరి అదానీ మీద ఎందుకు మీరు ఇంత ఖచ్చితంగా? ఎందుకంటే ఈరోజు తల్లే దయ్యమైనట్టుగా సెబీ ఏదైతే ఉందో, మరి అదానీ అక్రమాల మీద విచారణ చేపట్టాల్సిన సెబీ సంస్థ చైర్మన్ వారే అక్రమాల పుట్టగా మారిందని ఈరోజు వెల్లువడినటువంటి హిడెన్బర్గ్ ద్వారా రాజ్యం, దొంగల రాజ్యం, డౌన్ డౌన్.